హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. నాటు వేసిన పొలమైనా లేదా నేరుగా వెదజల్లిన పొలంలోనైనా చాలా రకాలైనటువంటి కలుపు మొక్కలను చాలా సమర్థవంతంగా నియంత్రించగలిగేటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ హెర్బిసైడ్స్ అయినటువంటి కోటివా అగ్రోసైన్సెస్ వారి నోవలెక్ట్ మరియు నోవిక్సిడ్. ఈ రెండిటి మధ్య సిమిలారిటీస్, డిఫరెన్సెస్, దేన్ని ఎందుకు వాడాలి, ఏది వాడటం రైతుకు మంచిది అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నోవలెక్ట్ అండ్ నోవిక్సిడ్ ఈ రెండు కూడా కోటివా అగ్రోసైన్సెస్ వారి ప్రోడక్ట్సే. వీటిలో ఫస్ట్ మనం నోవలెక్ట్ గురించి చూద్దాం. నోవలెక్ట్ అనేది నాటు వేసిన లేదా నేరుగా వెదజల్లిన వరిలో గ్రాసెస్, గడ్డి జాతి కలుపు, సెడ్జెస్, తుంగజాతి కలుపు, బ్రాడ్ లీఫ్ వీడ్స్ అంటే వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కల నియంత్రణకు వాడేటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ ఎమర్జెన్స్ సెలెక్టివ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ హెర్బిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్: దీనిలో ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ 2.13% అంటే రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీ అండ్ సైహాలోపాప్ బ్యూటైల్ 10.64% ఈసీ అంటే ఎమల్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి రెండు రకాల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దీని కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్: ఫస్ట్, డ్యూయల్ ఇంజన్ మోడ్ ఆఫ్ యాక్షన్. దీనిలో ఫస్ట్ రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీ. దీనిలోని ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ అనేది కలుపు మొక్కల్లోని గ్రోత్ హార్మోన్స్ అంటే ఆక్సిన్స్ను చాలా ర్యాపిడ్గా విచ్ఛిన్నం చేయడం వల్ల కలుపు మొక్కలోని ఇంటర్నల్గా ఉండేటువంటి కణజాలాన్ని కొలాప్స్ అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల స్టెమ్ ట్విస్టింగ్ అంటే కాండం మెలి తిరగడం, వాలిపోవడం, ఫైనల్గా కలుపు మొక్కలు చనిపోవడం జరుగుతుంది. దీనిలోని సెకండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ సైహాలోపాప్ బ్యూటైల్ అనేది ప్రధానంగా గడ్డి జాతి కలుపు మొక్కల్లో సెల్ మెంబ్రేన్ కణత్వచం తయారీకి కావలసినటువంటి లిపిడ్ ప్రొడక్షన్ దీన్ని నిలిపివేయడం ద్వారా అవి చనిపోయేలాగా చేస్తుంది. టార్గెట్ వీడ్స్: దీని బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టివిటీ వల్ల అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలను దాదాపుగా నియంత్రించగలదు. ప్రధానంగా గడ్డి జాతి కలుపు మొక్కల్లో దారక గడ్డి, గణుపుల గడ్డి, నక్కతోకల గడ్డి లేదా దొంగవరి వంటి గడ్డి జాతి కలుపును చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. సెడ్జెస్: తుంగజాతి కలుపులో సైపరస్ ఇరియా, సైపరస్ డిఫార్మిస్ వంటి తుంగజాతి కలుపును చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. దీనితో పాటుగా గుంటగలగర ఆకు లాంటి వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలను కూడా ఇది కంట్రోల్ చేయగలదు. నెక్స్ట్, రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివిటీ. దీనికి కంప్లీట్ రెయిన్ ఫాస్ట్నెస్ యాక్టివ్ టెక్నాలజీ ఉంటుంది. మందు స్ప్రే చేసిన 1 గంట తరువాత వర్షం వచ్చినా కానీ దానివల్ల ఎటువంటి నష్టం అనేది జరగదు. నెక్స్ట్, డ్యూయల్ అబ్జార్ప్షన్. ఈ మందు స్ప్రే చేసినప్పుడు ఫోలియేజ్ అంటే ఆకుల ద్వారా మరియు రూట్స్ వేర్ల ద్వారా కూడా కలుపు మొక్క లోపలికి గ్రహించబడి వాటిని చనిపోయేలాగా చేస్తుంది. వాడవలసినటువంటి సరైన సమయం: నోవలెక్ట్ అనేది పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్. నాటు వేసిన వరి పొలం లేదా నేరుగా వెదజల్లిన వరిలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో స్ప్రే చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. లేదా కలుపు మొక్కలు అంటే టార్గెట్ వీడ్స్ 3 నుంచి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేయడం అనేది సరైనటువంటి సమయం. దీని డోస్ 500 ml పర్ ఏకర్. 150 నుంచి 180 లీటర్స్ వాటర్లో 500 ml నోవలెక్ట్ కలుపు మందు కలిపి 1 ఎకరానికి స్ప్రే చేయాలి. దీని ప్రైస్: 500 ml నోవలెక్ట్ ధర మార్కెట్లో 1900 నుంచి 2000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు మనం నోవిక్సిడ్ అనేటువంటి హెర్బిసైడ్ గురించి చూద్దాం. నోవిక్సిడ్ అనేది న్యూ జనరేషన్ ప్రీమియం పోస్ట్ ఎమర్జెన్స్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ అండ్ సెలెక్టివ్ హెర్బిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్:
దీనిలో ఫ్లోర్పైరాక్సిఫెన్ బెంజైల్ 1.31% అంటే రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీ మరియు ఫినాక్సాసలం 2.1% ఓడి ఆయిల్ డిస్పర్షన్ అనేటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నోవోలెక్ట్ వర్సెస్ నోవిక్సిడ్. ఇప్పుడు మనం నోవోలెక్ట్ అండ్ నోవిక్సిడ్ ఈ రెండిటికి మధ్య సిమిలారిటీస్, డిఫరెన్సెస్, దేన్ని ఏ పర్పస్లో వాడాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోవడం రైతుకు లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టెక్నికల్ ఫార్ములేషన్. నోవోలెక్టులో ఫ్లోర్పైరాక్సిఫెన్ బెంజైల్ 2.13% ఉంటుంది. నోవిక్సిడ్లో ఫ్లోర్పైరాక్సిఫెన్ బెంజైల్ 1.31% ఉంటుంది. రెండింటిలోనూ రిన్స్కోర్ యాక్టివ్ టెక్నాలజీ అనేది కామన్గా ఉంటుంది. నోవోలెక్టులో సైహాలోఫాబ్యూటైల్ 10.64% ఉంటుంది. అయితే నోవిక్సిడ్లో ఫినాక్సాసలం 2.1% ఉంటుంది. టార్గెట్ వీడ్స్. ఈ రెండు కూడా గడ్డి జాతి కలుపు మొక్కలు, తుంగ జాతి కలుపు, వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలను చాలా సమర్థవంతంగా నియంత్రించగలవు. నెక్స్ట్ క్రాప్. ఇవి ప్రధానంగా వెదజల్లిన వరి పొలం లేదా నాటు వేసిన పొలంలో కలుపు నియంత్రణకి రూపొందించబడినవి. ఈ రెండు కూడా కోటీవా అగ్రో సైన్సెస్ వారి ప్రోడక్ట్సే. డోస్. ఈ రెండింటి యొక్క డోస్ కూడా సేమ్ ఉంటుంది. 500 ml per acre in 150 to 180 liters of water. నెక్స్ట్ టైమ్ టు స్ప్రే 15 to 20 days. ఈ టైంలో వీటిని స్ప్రే చేసుకోవడం సరైన సమయం. నెక్స్ట్ ప్రైస్. 500 ml నోవోలెక్ట్ ధర సుమారుగా 2000 రూపీస్ వరకు ఉంటుంది. 500 ml నోవిక్సిడ్ ధర మార్కెట్లో సుమారుగా 1800 రూపీస్ వరకు ఉంటుంది. ధరలో ఎకరానికి సుమారుగా 200 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. నోవోలెక్ట్ అండ్ నోవిక్సిడ్ ఈ రెండింటి కలుపు నియంత్రణ సామర్థ్యం ఒకే విధంగా ఉంటుంది. రైతులకు నోవోలెక్ట్ స్ప్రే చేయాలా లేదా నోవిక్సిడ్ స్ప్రే చేయాలా అనేటువంటి డౌట్ కామన్గా వస్తుంది. కలుపు మందు సెలెక్ట్ చేసుకునే ముందు మీ పొలంలో ఎటువంటి కలుపు ఉంది అనేది పరిశీలించి నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీ పొలంలో గడ్డి జాతి కలుపు మొక్కలు అంటే నక్కతోకల గడ్డి, దారక గడ్డి, జంగిల్ రైస్ వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే నోవోలెక్ట్ను సెలెక్ట్ చేసుకోవడం మీకు మంచి చాయిస్. ఎందుకంటే నోవోలెక్ట్లో సైహాలోఫాబ్యూటైల్ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుంది. ఇది గడ్డి జాతి కలుపు నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటే నోవోలెక్ట్ను స్ప్రే చేయండి. ఒకవేళ మీ పొలంలో గడ్డి జాతి కలుపు, గ్రాసీ వీడ్స్, సెడ్జెస్, తుంగజాతి కలుపు, వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలు, అన్ని రకాల కలుపు ఉంటే నోవిక్సిడ్ సెలెక్ట్ చేసుకోవడం మంచి చాయిస్. నోవిక్సిడ్లో ఫినాక్సాసలం అండ్ ఫ్లోర్పైరాక్సిఫెన్ బెంజైల్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఇది తుంగ జాతి కలుపు, గడ్డి జాతి కలుపును కూడా చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలదు. ఫైనల్గా గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటే నోవోలెక్ట్, గడ్డి జాతి, తుంగ జాతి రెండూ కలిసి ఉంటే నోవిక్సిడ్ సరైన సమయంలో తగిన మోతాదులో బిస్పైరిబాక్ సోడియం కాంబినేషన్లో స్ప్రే చేయండి. కలుపు పూర్తిగా చనిపోవడానికి సాధారణంగా 7 రోజుల నుంచి 12 రోజుల వరకు సమయం పడుతుంది. అంతవరకు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.